40 డిగ్రీల మండుటెండలు, వేడి గాలుపలు మధ్య 25వ రోజు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత స్ఫూర్తితో 40 డిగ్రీల మండుటెండలు, వేడి గాలి సైతం లెక్క చేయకుండా గత 25 రోజులుగా దువ్వాడ రైల్వే స్టేషన్లో కేవలం 2 నిమిషాల హాల్ట్ సమయంలో ప్రయాణికులకు ఉచిత త్రాగునీటి పంపిణీ సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. సాధారణ రైల్వే బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు, దాతల సహకారంతో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత, వేడిగాలుల తీవ్రత మధ్య నిస్వార్థ సేవలను అందించారు. సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఉచితంగా రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేయడం ఒక మహత్తర మానవతా సేవగా నిలుస్తోంది. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు దువ్వాడ రైల్వే స్టేషన్లో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ వాలంటీర్లు సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. భువనేశ్వర్ నుండి బెంగళూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు ఆగిన సమయంలో మహిళలు, వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు మరియు చిన్నారులతో సహా సాధారణ బోగీల్లో ప్రయాణిస్తున్న సుమారు 216 మంది ప్రయాణికులకు ఒక్కో లీటర్ రైల్ నీర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాట్ఫారంపై బోగీల తలుపులు, కిటికీల ద్వారా నేరుగా నీటి బాటిళ్లు అందజేశారు. గత 25 రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి ఉక్కునగరం, లయన్స్ క్లబ్, స్పందన చేయూత ఫౌండేషన్, వాయిస్ ఆఫ్ గాజువాక, అగనంపూడి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థలు మరియు దువ్వాడ పోలీసులు కలిసి ఇప్పటివరకు మొత్తం 5292 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ రోజు కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, కోటేశ్వరరావు, గోవిందరాజు, రామచంద్రరావు, భాస్కర్, కామేశ్వరరావు, ఈశ్వర్, విజయకుమార్ తదితరులు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులుగా పాల్గొన్నారు. ఈ రోజు సేవా కార్యక్రమానికి డి. రవికుమార్ ఆర్థిక సహాయం అందించారు. వారి సహకారానికి దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.